ఇక డీటెయిల్స్ చూస్తే గత 2 రోజులుగా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పండుగ వేళ గోల్డ్ సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,42,000 దాటగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,000 దాటింది. ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వెండి కూడా కిలోకు 100 మేర పెరిగి 3,07,000కు చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్తో పోల్చితే రూపాయి క్షీణత ప్రభావంతో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడి వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత 2 రోజులుగా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పండుగ వేళ గోల్డ్ సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,42,000 దాటగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,000 దాటింది. ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వెండి కూడా కిలోకు 100 మేర పెరిగి 3,07,000కు చేరింది. ఇదే అంశంపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందంటారా? హ్యాపీ పొంగల్ అండ్ సేమ్ సార్. ఈ ట్రెండ్ అంటే ఇది ట్రంప్ గారు వెనెజులా నాదన్నారు, ఇప్పుడు ఇరాన్ లో అనవసరంగా ఉద్రిక్తతలు ఏం చేస్తారు మీకు తెలిసిందే కదా. గ్లోబల్ మార్కెట్ లో అన్సర్టనిటీ క్రియేట్ అయినప్పుడు సేఫ్ హెవెన్ ఇదని చెప్పేసి అందరూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దట్స్ ద రీజన్ ద గోల్డ్ ఈస్ గోయింగ్ అప్ అండి. ఈ పర్టికులర్ అన్సర్టనిటీ కంటిన్యూ అవుతున్నంత కాలము ఈ గోల్డ్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. మనం అంతా సెటిల్ అయింది అనుకున్నాము, మళ్ళీ ట్రంప్ గారు ఇరాన్ నేను వార్ చేస్తాను దీన్ని చేస్తాను, ఈ అన్సర్టనిటీ సగం ఇబ్బంది పెడతాను. మొన్న జెరిన్ పవల్ ని ఫెడ్ చేయండి పీకేస్తానని, నేను చెప్పింది వినాలి తగ్గించాలని ఇదో ఒక ప్రెషర్. సో పీపుల్ ఆర్ సీయింగ్ too much of pressure from him. Trump నుంచి uncertainty create వలన ఈ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. It will continue for some more time until things are stopped. But every day is coming with the new ideas. Nobody knows. అదే పెద్ద వర్షన్ ట్రంప్ గురించి. అంటే ఇప్పుడు రికార్డ్ స్థాయికి చేరా, మరి ఇన్వెస్ట్ చేసే ఐడియా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా ప్రస్తుత తరుణంలో? చేయొచ్చండి. టెంపరీ ఇది మూమెంటం, ఇది ఈ మూమెంటాన్ని క్యాప్చర్ చేయగలిగితే బానే ఉంటుంది. బట్ స్టెబిలైజ్ అవుతుంది, ఎందుకంటే అనలిస్ట్ అన్నారు ఈ రేట్ చాలా హై ఉంది, బట్ ఇట్ షుడ్ గెట్ స్టెబిలైజ్. బట్ అన్సర్టనిటీ కంటిన్యూ అవటం వలన ఇంకా పెరుగుతుంది. బట్ ఇది లాస్ట్ ఇయర్ మొన్న మనం 80,000 నుంచి 1,40,000 చూసాం కదా మేడం, అది 140 నుంచి 2 lakhs వెళ్ళటం కొద్దిగా స్లో మూమెంట్ ఉంటుంది, కానీ ఇట్ విల్ డెఫినెట్లీ గ్రో. ట్రేడర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? రత్నాకర్ గారు చెప్పండి. ఇన్వెస్టర్స్ కే గానీ ట్రేడర్స్ కే గానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కొనమనే చెప్తున్నాను. కొనమనే చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.